తిరుమల కలియుగ వైకుంఠము. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకుని ఈ దారి నుండి తిరుమల చేరుకున్నారు. ఆ శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమలకు చేరుకున్న అతి పవిత్రమైన మార్గము శ్రీవారి మెట్లు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇవాళ ఈ వీడియోలో మనం చేసే ఈ యాత్ర చాలా పవిత్రము, ప్రత్యేకమైనది. తిరుమల కొండపైకి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్తున్నాము. ఈ యాత్రలో ప్రతి మెట్టుకు ఉన్న పవిత్రత, ప్రకృతి సౌందర్యాలు, ఇంకా మన భక్తిని చాటుకుందాము. మరి ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాము. స్టేషన్ నుండి బయటకు రాగానే విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి మనకి ఆటోస్, బస్సెస్ అవి అవైలబుల్గా ఉంటాయి గైస్. అండ్ ఇంకా ఫ్రీగా టీటీడీ వాళ్ళ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆటోస్ అయితే షేరింగ్ ఆటోస్ కూడా ఉంటాయి. పర్ హెడ్ 100 రూపీస్ అలా తీసుకుంటారు. మేమైతే షేరింగ్ ఆటోలోనే వెళ్తున్నాము. శ్రీవారి మెట్టు చేరుకోవడానికి మనకి 40 మినిట్స్ పడుతుంది గైస్. అంటే స్టేషన్ నుంచి అప్రాక్సిమేట్గా 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది శ్రీనివాస్ మంగాపురం ఆలయంకి వెళ్ళే దారిలో అక్కడ నుండి అయితే మనకు దగ్గరగా ఉంటుంది. తిరుమల కాలినడక మార్గంతో చేరుకోవడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి అలిపిరి, ఇదైతే 5 అవర్స్ ఈజీగా పడుతుంది గైస్. అండ్ ఇంకోటి వచ్చేసి శ్రీవారి మెట్టు. ఈ మార్గంలో ఉన్న మెట్లు చాలా తక్కువ. సో వచ్చేసాము శ్రీవారి మెట్టు ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడ ఎంట్రన్స్లో శ్రీవారి మెట్టు వెళ్ళడానికి టైమింగ్స్ అవి చూడొచ్చు. మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ ఉంటుంది గైస్. 6 తర్వాత అయితే మెట్లు ఎక్కడానికి అస్సలు అలౌ చేయరు. అండ్ కిడ్స్కి బిలో 12 years ఏజ్ ఉన్న వాళ్ళైతే ఆఫ్టర్నూన్ 2 వరకే ఓపెన్ ఉంటుంది వాళ్ళకి. 2 నుంచి 5కి ఆ టైమింగ్స్లో ఇంకా అసలు పైకి ఎక్కనివ్వరు వాళ్ళని. అలిపిరిలో కూడా సేమ్ రూల్ ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల గైస్ ఇక్కడ. సో మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి కదా. అండ్ ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ శ్రీవారి మెట్టు వెళ్ళడానికి కొంచెం దూరం అయితే మనం నడవాలి ఫస్ట్ మెట్టుకి చేరుకోవడానికి. ఇక్కడ డైలీ మార్నింగ్ సర్వదర్శనం టికెట్స్ ఇస్తారు గైస్. సో వీళ్ళందరూ టికెట్స్ కోసం క్యూలో నించున్న వాళ్ళు. అండ్ ఇక్కడ కృష్ణదేవరాయ సదన్ ఉంది. ఇక్కడ యాత్రికులు వచ్చేవాళ్ళు స్టేషన్ నుండి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఫ్రెష్ అయ్యి మన లగేజెస్ అన్ని కౌంటర్లో ఇచ్చేసి ఇక్కడ నుండి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయొచ్చు. యాత్రికుల వసతి భవనం. ఇక్కడే లగేజ్ కౌంటర్ ఉంది గైస్. ఇక్కడ మన లగేజెస్ అన్ని పెట్టుకోవాలి. వీళ్ళు మనం పైకి వచ్చేసరికి మన లగేజెస్ అన్ని పైకి పంపిస్తారు. చాలా క్రౌడ్ ఉంది గైస్ ఇవాళ అయితే. సో శ్రీవారి పాదాలు ఉండేది ఫస్ట్ మెట్టు మాట. ఇక్కడ శ్రీవారి నామాలు, శంకుచక్రాలు ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మన మెట్లు ఎక్కడం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. సో ఇది సెకండ్ మెట్టు. ఇక్కడ నుంచి 2.1 kilometers డిస్టెన్స్ ఉంటుంది గైస్. టోటల్ స్టెప్స్ వచ్చేసి 2388 స్టెప్స్. ఫస్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో చెకింగ్ పాయింట్ ఉంటుంది గైస్. ప్లాస్టిక్ బ్యాన్ కదా, సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవి పైకి ఏమీ అలౌ చేయరు. అండ్ లగేజ్ కూడా మనం ఎంత తక్కువ తీసుకెళ్తే అంత బెటర్. అండ్ ఇక్కడ ఇలా ప్రతి మెట్టు పైన నెంబర్ ఉంటుంది.
ఇక్కడ ప్రతి మెట్టు దగ్గర శ్రీనివాసుడి గోవిందనామాలు ఉండడం ఎంతో ప్రత్యేకము. గోవిందనామాలు చదువుకుంటూ మనం మెట్లెక్కైతే ఎక్కుతాము. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ. భక్తులు ఇక్కడ తమ కోరికల కోసం నడుస్తూ భక్తితో ప్రార్థిస్తుంటారు. కొంతమంది ఇలా ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసుకుంటూ మెట్లు ఎక్కుతారు గైస్. ఇక్కడ నాగపాము పుట్ట ఉంది, దర్శనం చేసుకోండి. 300 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఈయన ఎవరు చూడండి గైస్, ఒక్కొక్క మెట్టు పైన మోకాళ్ళతో ఎక్కుతున్నారు. ఆయన భక్తికి నమస్కారం పెట్టచ్చు కదా. కొంతమంది పసుపు కుంకుమ రాసుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ ఇలా మోకాళ్ళ మీద ఎక్కుతూ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ స్వామి పైన ఉన్న భక్తిని వాళ్ళ మొక్కులతో తీర్చుకుంటారు. కొంతమంది వాళ్ళు కోరికలు తీరితే నడిచి వస్తామని, మరి ఇంకా కొంతమంది అయితే ఇలా నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకుంటామని అలా రకరకాలుగా మొక్కుకుంటూ రోజుకి లక్షల్లో ఆ శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. 400 స్టెప్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మొదటి మండపం ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సైడ్స్లో బోర్డ్స్ కూడా ఉంటాయి గైస్. ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయినాయి అండ్ ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కాలి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వన్ ఇంపార్టెంట్ ఏమంటే గైస్, శ్రీవారి మెట్టు దగ్గర తీసుకున్న దర్శనం టోకెన్స్ ఉంటాయి కదా, అవి 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ చేయించుకోవాలి, లేదంటే దర్శనానికి అలౌ చేయరు. సో మీరు ఆ టికెట్స్ జాగ్రత్తగా పెట్టుకొని పైకి వెళ్ళిన తర్వాత 1200 స్టెప్స్ దగ్గర బోర్డు ఉంటుంది, అక్కడ స్కాన్ చేయించుకోవాలి. శ్రీవారి మెట్టు మార్గం అందమైన ప్రకృతితో నిండి ఉంటుంది. ఫస్ట్ 400 స్టెప్స్ అయితే ఈజీగా ఎక్కుతాము, తర్వాత నుండి స్లో అవుతాం గైస్. 1200 స్టెప్స్ దగ్గరికి వచ్చాక ఇంకా స్లో అవుతాము. మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ శ్రీవారి మెట్లు అయితే కంప్లీట్గా మెట్లే ఉంటాయి. అలిపిరిలో అయితే మధ్యలో మనకి రోడ్ వే కూడా ఉంటుంది. ఇది అయితే అంతా ఒకటే కొండ ఎక్కాలి, పైకి కూడా స్టెప్స్ అనేవి నిలువుగా ఉంటాయి. సో కొంచెం ఇక్కడ నుంచి కష్టంగా ఉంటుంది, స్లోగా వెళ్దాము. అండ్ ఈ మెట్ల మార్గంలో ఫుడ్ స్టాల్స్ అవి ఏమి అవైలబుల్గా ఉండవు గైస్. జస్ట్ మధ్యలో మనకైతే ఓన్లీ వాటర్ ట్యాప్స్ అవి ఉంటాయి. ఏమైనా ఫ్రూట్స్ ఆ ఫుడ్ ఐటమ్స్ అవి మనమే క్యారీ చేసుకోవాలి. స్టార్ట్ చేసే ముందే కిందనే మనం ఏదైనా కొంచెం తిని వస్తే బెటర్. అండ్ మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత తిరుమల కొండపైన అవైలబుల్గా ఉంటాయి. ఈ మధ్యలో ఏమైనా కావాలి అంటే ఫ్రూట్స్ అవి తెచ్చుకోవాలి. ఎక్కువ లగేజెస్ లేకుండా ఉంటే బెటర్ కదా. ఇదేమో బల్లిలాగా ఉంది గాయస్, దర్శించుకోండి. అందరు ఇక్కడ పసుపు కుంకుమ వేస్తున్నారు. శ్రీవారి మెట్ల మార్గం అందమైన ప్రకృతితో నిండి ఉంటుంది. చుట్టూ పచ్చదనం, చల్లని గాలి మనసుకు మనకి ఎంతో ప్రశాంతాన్ని ఇస్తాయి. గైస్ మనం అక్కడ స్టార్ట్ అయినాం చూసారా, అక్కడ నుండి ఇంత పైకి అయితే వచ్చేసాము. శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద. భయపడొద్దు ఎవరు,
నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టము. సో మై డియర్ గైస్, ఇది కూడా మీరు భరించాలి. అప్పుడప్పుడు ఇలా కూడా పాడుతుంటా. దగ్గరికి వచ్చేసాం గైస్. 2000 స్టెప్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 388 స్టెప్స్ అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా శ్రీవారి మెట్టు ఎక్కి తిరుమల చేరుకున్నారా? ఎక్కితే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి గైస్ నాకు. సో ఇవే లాస్ట్ స్టెప్స్ గైస్, వచ్చేసాము. ఫైనల్గా రీచ్ అయిపోయాము మనము. గోవింద గోవింద. చాలా బాగుంది అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మేము 9కి స్టార్ట్ చేసాం గైస్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. సో మన మధ్యలో ఆగి వచ్చినా కూడా 2 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత సెకండ్ మండపం ఇది. తిరుమల కొండపైకి రాగానే చల్లగాలి ఎంత బాగుందో గైస్. ఇక్కడ క్లైమేట్ కూడా కూల్ అయిపోయింది. వర్షం కూడా స్టార్ట్ అయ్యేలాగా ఉంది యాక్చువల్గా ఇక్కడైతే. అండ్ మా దర్శనం స్లాట్ వచ్చేసి 2 o'clock ఉంది. బట్ డేలో మనం ఏ టైంలో అయినా అలౌడ్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాము. సో దర్శనం అయిపోయింది గైస్. 4 hours పట్టింది మాకు. ఇక్కడ స్వామి దీపాల అలంకరణ చేస్తున్నారు అండ్ స్వామిని ఇక్కడ ఊరేగింపు చేస్తున్నారు కూడా. చాలా బాగుంది ఊరేగింపు కూడా. సో ఆ శ్రీనివాసుడి బ్లెస్సింగ్స్తో మొత్తం ఫైనల్గా కంప్లీట్ చేసేసాము. శ్రీవారి మెట్టు ఎక్కడం అనేది ప్రతి భక్తుడి జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ వీడియోలో కలుద్దాము. గోవింద గోవింద.